ఆంధ్రప్రదేశ్లో మీరు ఏ న్యూస్ ఛానల్ అన్నా ఇప్పుడు పెట్టి చూడండి. ఓకే, ముందుగా ఒక చిన్న ఇంట్రడక్షన్. ఈ వీడియో చిన్నపిల్లలు చూస్తే మాత్రం దయచేసి మీరు చిన్నపిల్లలకి ఈ వీడియో చూపించొద్దు, వాళ్ళని పక్కకు పంపించేయండి. ఓకే, కొద్దిగా మంచి మంచి సంస్కృతంలో ఉండే పదాలు వాడాల్సి వస్తుంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో మీరు ఇప్పుడు కొన్ని ఛానళ్ళు, ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ సంఖ ఎత్తి పట్టుకొని నాకే ఛానల్లో TV5, ABN ఆంధ్రజ్యోతి, ఈటీవీ, ఈ ఛానల్ ఒక్కసారి మీరు ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు మీకు క్లియర్గా ఒక విషయం కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేంద్రీకృతమైన న్యూస్. అంటే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కాన్వాయ్ కింద పడి చనిపోయాడు. అయితే అది కాన్వాయ్ కింద పడ్డాడా, లేకపోతే కాన్వాయ్ కింద కాకుండా వేరే వెహికల్ ఏదన్నా హిట్ చేసిందా అనే విషయాన్ని ఆ జిల్లా ఎస్పీ మొన్న క్లియర్ కట్గా ఒక వీడియో చేసి చెప్పారు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అయితే ఇప్పుడు ఒక కొత్త వీడియో వైరల్ అయింది. ఈ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారి కారు కిందే ఆ చనిపోయిన వ్యక్తి తలక ఇట్లా పడినట్టు కనపడుతుంది. ఈ వీడియో AI జనరేటెడా, లేకపోతే ఇది నిజంగానే అతను క్లియర్గా అక్కడ పడిపోయిన మాట నిజమేనా అనే విషయం మనకు తెలియాలంటే ఆ వీడియోని ఫారెన్సిక్ ల్యాబ్కు పంపిస్తారు. పోలీస్ సిస్టమ్ హ్యాస్ దేర్ ఓన్ ఎబిలిటీ టు చెక్ ద ఆథెంటిసిటీ ఆఫ్ దట్ పర్టికులర్ వీడియో. ఇప్పుడు ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంట్రా అంటే, మొత్తం ఒక 5-6 గంటలుగా ABN, TV5, ఈ మొత్తం ఈటీవీ, ఈ ఛానళ్ళన్నీ కూడా ఓకదంపుడు ఒకటే ప్రోగ్రాం, జగన్ అరెస్ట్, లేకపోతే జగన్కి సంబంధించి ఈ పడిపోయిన వ్యక్తి జగన్ కారు కిందే పడిపోయాడని చెప్పని 24/7 రేంజ్లో న్యూస్ వేస్తానే ఉన్నారు. లైవ్లో జగన్మోహన్ రెడ్డి మీదే ఉంది. అంటే నేను కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నాకు. ఈ TV5 గౌరవనీయులైన BR నాయుడు గారు, లేకపోతే ABN గౌరవనీయులైన వేమూరు రాధాకృష్ణ గారు, లేకపోతే ఈటీవీ ఎవరైతే మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నారో ఎవరో తెలియదు మనకి. రామోజీరావు గారి పేరు మాత్రం ఇంతకుముందు తెలుసు కాబట్టి ఇప్పుడు ఆ పేర్లు కూడా తెలియదు. మీరు జర్నలిస్టులు అనుకుంటున్నారా, లేకపోతే ఒక రాజకీయ పార్టీకి బ్రోకరిజం చేసే బ్రోకర్ నా కొడుకులు అనుకుంటున్నారా మీరు? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వ్యక్తి రాజకీయం తప్ప మీకు జర్నలిజంలో విలువలేని లేవా? రాజకీయంలో జగన్మోహన్ రెడ్డికి మాత్రమే మీకు వీడియోలు, కేవలం అతనికి సంబంధించిన మాత్రమే ఏదైనా మోకరి ఉంటే అది మాత్రమే చేస్తారా? కొన్ని రోజుల క్రితం బెజవాడలో ఒక ఆడపిల్ల, 13 సంవత్సరాల ఆడపిల్ల రోడ్డు మీద కనిపిస్తే ఆటో డ్రైవర్ ఏంటమ్మా అంటే, నన్ను 4 రోజులు 8 మంది మార్చి రేప్ చేశారు అని చెప్పారంటే, ఆ న్యూస్ మీ ఛానల్లో కనీసం 10 నిమిషాలు కూడా వేయలేదేంట్రా? మీ ముగ్గురు బ్రోకర్ ఛానళ్ళ గురించి మాట్లాడుతున్నా నేను. మొన్న అనంతపురంలో ఆ పాపని 8వ తరగతి చదువు, ఆ 14 సంవత్సరాల దళిత పాపని, అమ్మాయి దళిత్, ఆ పిల్లని 14 మంది మార్చి 8 నెలలు రేప్ చేస్తే ఏ లోఫర్ నా కొడుక్కి మీకు జర్నలిజం విలువలేమి అప్పుడు గుర్తుగా రాలేదేంట్రా మీకు? బ్రోకర్ అదవల్లారా? అరే జగన్మోహన్ రెడ్డికి ఏదైనా అంటే, జగన్మోహన్ రెడ్డి పిత్తినా మీకు న్యూసే, దగ్గినా న్యూసే, జగన్మోహన్ రెడ్డి కారు కింద ఎవడైనా పడిపోతే న్యూస్ అంటే దట్ ఈజ్ న్యూస్. అఫ్ కోర్స్ ఐ అగ్రీ. మరి ఇంతకంటే పెద్ద సమస్యలైన ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో క్రైమ్ రేట్ పెరుగుతుంది. ఈ విషయాల గురించి ఎందుకురా బ్రోకర్లారా మీరు మాట్లాడట్లేదు? సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గడ్డం కింద చేపట్టి రప్ప అంటే ముఖ్యమంత్రి మాట్లాడతాడు. కనీసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్ని జరుగుతున్నాయి అని చెప్పని కానీ ఆ పవన్ కళ్యాణ్ కానీ ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి ఆడపిల్లల మీద ఇన్ని అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి, లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది, అరే సెక్స్ ఎడ్యుకేషన్ మనం స్కూల్స్లో ఎందుకు ప్రవేశపెట్టకూడదు, విమెన్ అబ్యూజర్స్కి సైకియాట్రిస్ట్లో ఎలాంటి ట్రీట్మెంట్లు చేయించాలి, స్కూల్లో సైకియాట్రిస్ట్తో క్లాసులు ఎలా పెట్టించాలి, ఒక సిస్టమ్ని ఎలా స్ట్రాంగ్గా బిల్డప్ చేయాలి, పిల్లల్లో ఈ మానసిక రుగ్మత, ఆ చేసిన వాళ్ళలో మైనర్లు కూడా ఉన్నారు, రేపులు చేసిన వాళ్ళు, ఈ గత 4 రోజులుగా జరిగిన రేపుల్లో మైనర్లు చేసిన మైనర్లు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ ఇలాంటి మానసిక పరిస్థితి ఎందుకు వస్తుంది? వీళ్ళు పీడోఫైల్సా? అరే ఇలాంటి వాటి మీద అధ్యయనం చేసి రీసెర్చ్ చేసి పిల్లల్ని మార్చాలి, వ్యవస్థలో ఉండే ఈ కుళ్ళును తీసేయాలనుకుండా ఎప్పుడు అస్తమానం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పిత్తుతాడా, ఎప్పుడు వాసన చూద్దామా, చంద్రబాబు నాయుడు సంఖ్య ఎప్పుడు ఎత్తుతాడా, అది ఎప్పుడు నాకుదామా, ఇది కాకుండా మీకు జర్నలిజం అంటే ఏంటో తెలవదేంట్రా? లోఫర్ నా కొడకలరని తిట్టాలనున్నా తిట్టలేని పరిస్థితి ఏం చేస్తాం? కాబట్టి గౌరవనీయులైన
రాధాకృష్ణ గారికి, గౌరవనీయులైన బిఆర్ నాయుడు గారికి, గౌరవనీయులైన ఆ ఈటీవీలో ఎవడ హెడ్ అయితే వాడికి, కొద్దిగా జగన్మోహన్ రెడ్డిని మనం జగన్మోహన్ రెడ్డి మీద ఎప్పుడెప్పుడు బురద జల్లుదామా, జగన్మోహన్ రెడ్డి కాపలా కుక్కర్లాగా జగన్మోహన్ రెడ్డి గేటుల దగ్గర నుంచొని వాసన చుట్టాలు ఇలాంటివి కాకుండా కొద్దిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్కి సంబంధించి, ఆడపిల్లలకు సంబంధించి ఏమైనా న్యూస్ ఉంటే కొద్దిగా మాట్లాడండి. థ్యాంక్ యూ సార్.